మాదక ద్రవ్యాల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వారం రోజులు పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ ఆధ్వర్యంలో సాగిన అనేక కార్యక్రమాలు. జిల్లా ఆరోగ్య వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్. మెట్పల్లి పట్టణంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ కూడా పాల్గొన్నాడు. నిర్మల్ బైక్ ర్యాలీలో బయలుదేరిన వడ్యాల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. అమెరికా సామ్రాజ్యవాద ఆంక్షలతో తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్న క్యూబా ప్రజలకు సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ సిపిఎం నాయకులు. నిర్మల్ నుండి రామేశ్వరం వెళ్లిన ఆర్టీసీ బస్సు. నిర్మల్ నుండి అరుణాచలం, రామేశ్వరం బస్సు ఈ రోజు బయలుదేరింది. ఆర్జీయూకేటీలో స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా ధృవపత్రాల పరిశీలన. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్జీయూకేటీ, బాసరలో మెహబూబ్ నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్ మరియు ఎన్సీసీ కోటా ఆధారిత విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన జరిగింది. రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్మల్ జిల్లా బాసరాలో బీజేపీ అధ్యక్షుడు సాయినాథ్ అన్నారు. దీని విషయంపై బాసరాలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారంతో పాటు నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చకుండా పాలాభిషేకాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరిగినవి. రాష్ట్ర కమిటీ సభ్యులు 33 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు 6 రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నిక చేయడం జరిగింది. సారంగపూర్ మండలం మహావీర్ తండా కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ పవార్ రవీందర్ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.